ఎస్ఎస్సీ 2025 ఫలితాల్లో శిఖరాగ్ర విజయాలతో విద్యా వికాస్ కె రుష్మిత రాష్ట్ర స్థాయిలో 600కి 596 మార్కులతో విజయ దుందుబి మోగించింది. వరుసగా ముగ్గురికి 592, ముగ్గురికి 591 మార్కులు కైవసం చేసుకుంది విద్యా వికాస్. ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై విద్యా వికాస్ ను ఎంచుకోండి. అడ్మిషన్లకై సంప్రదించండి. విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మద్దిన నాగలక్ష్మి తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న వైస్ చైర్మన్ ముప్పుడి వీరాంజనేయులతో కలిసి చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెల 3వ శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ పాలకవర్గం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటుగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె వెంకటరమణ, కౌన్సిలర్లు చిటికెల అచ్యుతరామయ్య, పిపిఎన్ చంద్రరావు, మానవతామూర్తి, ఉగ్గం దుర్గాప్రసాద్, సంకు సురేష్, కనుమూరి లావణ్య, ముప్పాని రమణ, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగా చైర్మన్ గారు ఆధార్లో చెప్తే బాగుంటుంది కదా. అదే ప్రసాద్ గారు మరి స్టడీ చేస్తాను. వెంకటరావు మన జంగారెడ్డి ప్రజలందరికీ నమస్కారం. ప్రతి 3వ శనివారం కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. పట్టణ ప్రజలందరికీ ఏ అవసరం వచ్చినా అర్జీలు చేస్తాము. ఏది అవసరం ఉన్నా నేను చేసి పెడతాను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల ట్రైన్లు కానీ రోడ్లు కానీ చాలా వేయడం జరిగింది. మేము ఇంకా దిగిపోయేటప్పుడు కూడా ఉన్నాయి కూడా పూర్తి చేస్తామని సందర్భంగా చెప్పి ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి గారు ఈరోజు శనివారం నాడు ప్రజా సమస్యలు, పట్టణంలో ఉన్న ప్రజా సమస్యల మీద పరిష్కార వేదిక అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, అంటే త్రాగునీరు సమస్య ఉన్నా, డ్రైనేజ్ ఇబ్బందులు ఉన్నా, ఏదున్నా తీసుకురమ్మని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ ప్రజలందరూ కూడా వచ్చి వినతులు ఇస్తూ ఉన్నారు. ఆ వినతుల్లో ఏమిటంటే మురికి కాలువలు పారట్లేదని, కొన్ని మురికి కాలువలకి డ్రైనేజీ వేయాలని, అలాగే కొన్ని సమస్యల మీద చెప్పడం జరిగింది. ఆ వినతులని తీసుకుని కమిషనర్ గారి సమక్షంలో కూడా మేమందరం ఏఈల్ని, ఇక్కడున్న శానిటేషన్ సెక్రటరీని అందరిని పిలిపించి ప్రతి సమస్య కూడా పరిష్కారం చూపించే దిశగా మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పట్టణంలో ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ బోర్డు వచ్చిన కాడ నుంచి ఇప్పుడు వరకు మేము జంగారెడ్డిగూడెం పట్టణానికి సంబంధించి ప్రధాన రహదారులన్నీ కూడా మా 5 ఏళ్ల కాలంలోనే మేము వేయడం జరిగింది. మొన్న కూడా మేము మీటింగ్లో చెప్పడం జరిగింది. మన లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర నుంచి బైపాస్ వరకు జనరల్ ఫండ్ నుంచి 70 లక్షలు, అలాగే మున్సిపాల్కి సంబంధించి 2024-25 అన్టైడ్ గ్రాంట్ ఏదైతే వచ్చిందో ఈ 2 గ్రాంట్లతో 1,40,00,000 రూపాయలు మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రిలయన్స్ మార్ట్ నుంచి బైపాస్ వరకు కూడా ఓకే చేయడం జరిగింది. అలాగే పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులు బుట్టాయిగూడెం రోడ్డు కానీ, అలాగే మన బస్టాండ్ పక్కన ఉన్నటువంటి విద్యా వికాస్ సూర్య కాలేజీ రోడ్డు కానివ్వండి, కోర్ట్ రోడ్డు నుంచి, అలాగే బాటగంగానం లేఅవుట్ కాలనీలో ఉన్నటువంటి ఆ పెద్ద రోడ్డు ఏదైతే ఉందో అది, అలాగే మున్సిపల్ పార్కు అల్లూరు సీతారామరాజు పార్కు కూడా రోడ్డు కూడా మేము వేయడం జరిగింది. అలాగే పట్టణంలో ప్రధాన రహదారులు ఇప్పుడు భోస్వామి సెంటర్ నుంచి మన ఎండి ఆఫీస్ వరకు బీటీ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఈ పండుగలంటే ఇంతే. ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే. మాట్లాడడానికి, వీడియో కాల్ చేయడానికి, ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం.